హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదేమిటంటే వాలంటీర్స్ కి ఫిబ్రవరి 3వ వారంలో అయితే అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ప్రకటించడం అయితే జరిగింది. అవార్డ్స్ రివార్డ్స్ తో పాటు బోనస్ గా ప్రభుత్వం అయితే కొంతమంది వాలంటీర్స్ కి 15,000, 20,000, 25,000 ఆ అమౌంట్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ వాలంటీర్స్ కి ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా వాలంటీర్స్ అండ్ సచివాలయ సిబ్బంది పథకాల కోసమే ఈ ఛానల్ క్రియేట్ చేయడం అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతగానో మీకైతే యూస్ అవుతుంది. ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాలంటీర్స్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం అయితే సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్ర సంబంధించి అవార్డ్స్ రివార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం ఉగాది నాడైతే ఇస్తున్నారు. కానీ 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే వాటిని అయితే ఫిబ్రవరి 3వ వారంకి అయితే వాటిని మార్చడం అయితే జరిగింది. తేదీలతో సహా మన ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి వాలంటీర్స్ అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఎప్పుడు ఇస్తారో క్లియర్ గా తెలుసుకోండి. వాలంటీర్స్ అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఫిబ్రవరి 3వ వారంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే అదే రోజున బెస్ట్ వాలంటీర్స్ గా అవార్డ్స్ ఇచ్చే రోజునే ఈ మిగతా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అంటే 15,000, 20,000, 25,000 తీసుకునే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్స్ కి కూడా అదే వేదిక మీద ఈ క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో కానీ, వైఎస్ఆర్ చేయూతలో కానీ, ఇతర ఏదైనా స్కీమ్ లో కానీ బెస్ట్ టెస్టిమోనియల్ స్టోరీస్ చేసిన వాలంటీర్స్ కి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మండల వారీగా 15,000, నియోజకవర్గ వారీగా 20,000, జిల్లా లెవెల్లో 25,000 అయితే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్టిమోనియల్ స్టోరీస్ అనేవి కూడా మీరు జనవరి 27వ తేదీ లోపల అప్లోడ్ చేయాలి. జనవరి 27వ తేదీ దాకా మీరు ఈ టెస్టిమోనియల్ స్టోరీస్ ని అప్లోడ్ చేయవచ్చు. జనవరి 29, 30వ తేదీన ఈ టెస్టిమోనియల్ లో సెలెక్ట్ అయిన వాలంటీర్స్ లిస్ట్ అయితే విడుదల అవడం అయితే జరుగుతుంది. మీ క్లస్టర్లో చేయూత లబ్ధిదారులతో కానీ, పెన్షన్ లబ్ధిదారులతో కానీ టెస్టిమోనియల్ స్టోరీ కనుక చేసినట్లయితే ఆ టెస్టిమోనియల్ స్టోరీలో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు మండలంలో 15,000 కానీ, లేదా నియోజకవర్గంలో 20,000 కానీ, లేదా జిల్లా లెవెల్లో 25,000 కానీ ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. వాలంటీర్స్ అందరికీ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. వాలంటీర్స్ లో బాగా పర్ఫామ్ చేసిన వాలంటీర్స్ కి మాత్రమే, బాగా స్టోరీస్ చేసిన వాలంటీర్స్ కి మాత్రమే ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా వారందరికీ కూడా సేవామిత్ర కింద 10,000 ఎలాగో జమ అవుతాయి. బెస్ట్ స్టోరీస్ చేసిన వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా వాలంటీర్ సచివాలయ సిబ్బంది కోసమే తయారు చేసిన ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ ఖచ్చితంగా ఇస్తాం. అందరికంటే వేగంగా ఇస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.